నువ్వు అబ్బాయివేనా? అబ్బాయే కానీ ఆయన అబ్బాయి అంటే ఇంట్రెస్ట్. ఎందుకురా? ఎందుకు రికార్డ్ చేస్తున్నావు? ఒక నిమిషం ఉండండి, నా ఫోన్ తీయండి. ఎందుకు కెమెరా ఎందుకు ఆన్ చేసినావు? అంటే వాడే ఒప్పుకున్నాడు కదా వాడు చేయడా అని. ఇది నా డబ్బులు ఇచ్చేదాకా ఇది మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తాను. చాలా సేపు అవుతున్నది. మొత్తం ఒక్క నిమిషం ఉండండి, మీరు కూడా వాడికి సపోర్ట్ వస్తే మీరు కూడా పొక్కలకి వెళ్తారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను చెప్తున్నా. వాడికి మీరు సపోర్ట్ చేశారంటే మీ వాడితో పాటు మీ ముగ్గురిని కూడా కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. కాదు ఇప్పుడు వాడితో నోటితో వాడు చెప్పిండు కదా. నాకు ఏం మాట్లాడాలో అర్థమైతే బాయ్ మొగోన్తో ఉన్నాయి ఫొటోస్. ఒక అబ్బాయి ఉన్నాడు, వేరే అబ్బాయి ఉన్నాడు, అంత ముద్దు పెట్టుకుంటా 2-3 ఫోటోలు. నాయనా ఏందిరా నాయనా నువ్వు అంటే నువ్వు నిజంగానే నీకు అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదన్నా. ఆమెను ఏం చేయలేవు నువ్వు? ఏం చేయలేదన్నా. మనోడు చూసినా అప్పటి నుంచే ఐడెంటిటీ బయట పెట్టలే మనోడు. ఈమె మాట మనం నమ్ముతున్నామేమో అని చెప్పేసి బయట పెడుతున్నాడు. మరి ముందు నుంచి ఎందుకు చెప్పుకోలే నువ్వు ఇదని చెప్పి? అదే నా ఆమెను బయట పెట్టాలని ఇలా చేశాను. అంటే నువ్వు నాకు అర్థమైతే నిజంగానే వీళ్ళు ఉన్నాయి ఫోటోలు నిజంగా ఏఐ చేసినావా? నిజంగానే అన్న. పద్ధతి నచ్చలేదు నాకు. అదేమ్మా ఏం చేసిండు చెప్పు ఫస్ట్. ఇప్పుడు ఏం చేసిండు అంటే ఇప్పుడు ఒక అమ్మ అంటే ఇప్పుడు పిన్ని అంటే అమ్మ లాగానే కదా. మరి అమ్మ దగ్గరికి వచ్చి అలా చేయడం కరెక్టేనా? మిస్బిహేవ్ చేసిన మీతో అలా చేసిండు. ఎప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. అలా డబ్బులు అడిగితే ఇప్పుడు నా దగ్గర లేవు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటే నేనేం చేయాలి? మిస్బిహేవ్ ఎందుకు చేసిండు మీతోనే? ఏమో మరి వాడికి వెళ్తే అంటే వానికి కొంచెం తాగుడు అలవాటు ఉంది. అన్ని అసలు వానికి లేని అలవాటు అంటూ లేదు, అన్ని అలవాట్లు. ఏం చేద్దామని పిలిపించారు నన్ను? నేను చిన్నప్పటి నుంచి నేను కష్టపడి 10 లక్షలు నేను జమ చేసుకున్నాను. ఆ డబ్బులు ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉండి మా అమ్మ నాన్నకు ప్రాబ్లం ఉండి ఆ డబ్బులు కావాలని అడుగుతున్నాను. వాడు ఇప్పుడు 10 లక్షలు ఇవ్వని అంటున్నాడు. 10 లక్షలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి మీకు? నేను చిన్నప్పటి నుంచి వాడిని సాధినా కదా నేను. మరి నాకు కావాలి కదా. ఇప్పుడు నాకు ప్రాబ్లం. కష్టపడ్డాను. ఎక్కడ కష్టపడ్డారు? నేను ఇప్పుడు వాళ్ళ మమ్మీ చనిపోయిన నుంచి నేను అబ్బాయిని సాధాను. అప్పటి నుంచి కష్టపడ్డాను. నేను ఒక జాబ్ చేస్తాను, కష్టపడ్డాను. నా డబ్బులు నేను 10 లక్షలు ఉండని నేను బ్యాంకులో వేస్తే వీడు తెచ్చి దుబారా ఖర్చు పెట్టి తాగి తందనాలు ఆడి వీడు తాగుతాడు. ఇంకా ఏమన్నా తాగుతాడు, గుట్ట తింటాడు, ఏమేమో చేస్తాడు. వానికి లేనంటూ అలవాటు లేదు, అన్ని అలవాట్లు ఉన్నాయి వీడికి. నేను ఇస్తా పిన్ని అని ఇక్కడ దాకా నాకు ఫోన్ చేసి రప్పించి ఇప్పుడు డబ్బులు లేవు పిన్ని అని చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వాడి పేరు మీద వేసాను నేను డబ్బులు. ఈమె ఏమంటుంది తెలుసా? ఈమె కష్టపడి పైసలు సంపాదించుకుందంట. 10 లక్షలు సంపాదించుకొని బ్యాంక్ లో వేసిందంట. వేసి ఆ డబ్బులు ఈయన తీసి ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమో వాళ్ళ అమ్మ నాన్న బాగాలేదని చెప్పేసి అంటుంది. ఆ పైసలు ఇయ్యరా అంటే ఇస్తలేడు. అవునా? నిజమేనా? లేదు బ్రో, లేదన్నా నేనైతే అట్లా చేయలేదు. నాకు అసలు ఆమె ఏం చేయలేదు. మా పిన్నిని వామి ఫోటో తీసి నన్ను బ్లాక్ మెయిల్. ఫోటోస్ ఏందమ్మా? ఏం ఫోటోస్ అమ్మా? ఇట్లా చేస్తారా? తల్లి కొడుకుకి ఇలా చేస్తారా ఎవరన్నా? ఏం ఫోటోస్ చెప్పరా నువ్వు? డోర్ ఎందుకు పెడుతున్నారు మీరు? డోర్ తీయండి ఫస్ట్ మీరు. ఏంది ఫోటోస్ ఇంత కలిసికున్నాయి? ఏంది బుద్ధి అలాంటిది, బుద్ధి అలాంటిది. పక్కన మీరేనా? ఇది పక్కన నేనే వాడి బుద్ధి అలాంటిది. అందుకే చెప్పాను డబ్బులు వాడి పేరు మీద వేసి నేను తప్పు చేశాను. షెట్ లేకుండా ఉన్నది ఎవరు? షెట్ లేకుండా బుద్ధి లేదా వాడికి? చెప్పండి, చూడండి ఫోటోలు చూడండి. షెట్ లేకుండా ఉన్నది నువ్వేనా? ఇదే ఫోటో సార్ నువ్వు అన్నది? నేనైతే ఆడ ఉన్నాను కానీ ఆడ నేనేం చేయలేదు.
ఈమె పక్కన ఉందా ఇక్కడ ఈమె పక్కన ఉందా ఇక్కడ ఈమె పక్కన ఉంది ఈమె పక్కన ఉన్నాడు ఏమో ఇంకేమో ఉన్నాడు ఎవరు ఈ ఫొటోస్ తీసుకుంది ఎవరు మీరు తీసుకున్నారా? నేను తీసుకున్నాను. అప్పుడు నాకు వీడియో తీస్తే అంత టైం లేకుండే వీడు ఇలా చేస్తున్నాడని ఫోటో తీసాను. ఏం చేసిండు అమ్మా? ఏం చేసిండు ఏం చేయాలి ఇంతకంటే ఇంకేం చేయాలి? కాదు కాదు అంటే ఆ ఫొటోస్ ఉన్నాయి తెలుసు ఫొటోస్ లో చూపించినావు కానీ ఏం చేసిండు? ఏం చేసిండు మాకు తెలియాలి కదా. అంటే వాని పద్ధతి నచ్చలేదు నాకు. అదేమ్మా ఏం చేసిండు చెప్పు ఫస్ట్. ఇప్పుడు ఏం చేసిండు అంటే ఇప్పుడు ఒక అమ్మ అంటే ఇప్పుడు పిన్ని అంటే అమ్మ లాగానే కదా. మరి అమ్మ దగ్గరికి వచ్చి అలా చేయడం కరెక్టేనా? ఏం మిస్బిహేవ్ చేసినా మీతో? అలా చేసిండు. ఎప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. అలా డబ్బులు అడిగితే ఇప్పుడు నా దగ్గర లేవు నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే నేను ఏం చేయాలి? మిస్బిహేవ్ ఎందుకు చేసిండు మీతోని? ఏమో మరి వాడికి వెళ్తే అంటే వానికి కొంచెం తాగుడు అలవాటు ఉంది. అన్ని అసలు వానికి లేని అలవాటు అంటూ లేదు, అన్ని అలవాట్లు ఉన్నాయి వాడికి. తాగుడు అలవాటు ఉందా నీకు? లేదన్నా నాకు అబద్ధాలు చెప్పకరా, నిజాలు చెప్పు. నీ ఫ్రెండ్స్ అంటున్నావు కదా వాళ్ళు, నిజాలు చెప్పు అబద్ధాలు చెప్పకు. తాగుడు అలవాటు ఉందా? లేదన్నా. లేదంట కదమ్మా. లేదంటూ ఏది లేదండి, ఫుల్ తాగేస్తాడు వాడు. తాగండి ఇలా ఫోటోస్ ఎలా ఉంటాయి చెప్పండి మీరే. మరి మీరు ఫోటోస్ ఎందుకు తీసుకున్నారమ్మా? మీరు మరి అట్లా చేస్తున్నప్పుడు నూకేసి పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చుగా. మీరు మా అబ్బాయే కదా అని నేను ఊరుకున్నాను. ఫోటోలు తీసుకున్నాను కానీ బుద్ధి మారుతుందేమో అనుకున్నాను. వీడిది చిన్న పిల్లడు కదా అని ఊరుకున్నాను నేను. ఓకేనా? ఇంకో దగ్గర ఫోటోలు అంటే ఇలా బుద్ధి ఇలాంటి వాళ్ళు చెప్పలేము రేపటికి ఇంకెలా అవుతారు అని నేను ఫోటో తీసుకున్నాను. మా అబ్బాయే కదా అని నేను సైలెంట్ గా ఉన్నా ఇన్ని రోజులు. ఇప్పుడు డబ్బులు అడిగేసరికి ఇలా తప్పించుకుంటున్నాడు వీడు. ఏదో ఒకటి చేయండి, డబ్బులు ఇప్పించేలా చేయండి. నాకు మా అమ్మ నాన్నకి బాగాలేదు. మా అమ్మ నాన్న చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళమ్మ చనిపోయింది, చిన్నప్పటి నుంచి సాధారు నేను. వాడిని ఎలా సాధారు నేను? మా అమ్మ నాన్న కూడా నన్ను అలా సాధారు కదా. ఇప్పుడు వాళ్ళమ్మ బతికుంటే ఖచ్చితంగా మా అమ్మకు నాన్నకు మంచి చేసేది కదా. వీడికి బుద్ధి లేదా మరి ఇలా చేయడానికి? నా డబ్బులు నాకు ఇవ్వమంటే వీడు ఇలా చేస్తున్నాడు. డబ్బులు ఇప్పియండి. అలా చేసిండు, ఫుల్ గా తాగేసిండు. వాడికి ఏం సోయలేదు. నేను ఫోటో తీసింది కూడా వాడికి సోయలేదు అసలు. అలా చేసిండు వాడు. చూస్తే చూడడానికి చిన్నోడు కానీ వానికి అస్సలు మైండ్ సెట్ కరెక్ట్ లేదు వాడిది. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? చెప్పండి. ఇప్పుడు మీరు ఎంత కవరింగ్ చేసినా కానీ నిజం చెప్పాము. ఇప్పుడు నిజం చెప్పండి. నిజం ఇప్పుడు చెప్పండి. మేమైనా ముందే కలిసినాం, మాకు తెలుసు. మాకు మొత్తం తెలుసు. ఆయన మొత్తం మీరు ఆయన ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి తెలుసు. మీరు అటు తిప్పి ఇటు తిప్పి మీ సైడ్ పాజిటివ్ చెప్పుకొని మౌన్ సైడ్ నెగిటివ్ చెప్పుకున్నాము అని చెప్పి చాలా కవర్ చేస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు అన్ని తెలుసమ్మా. ఏం తమాషాలు ఎందుకు? నేను ఏం చేయలేను, అలా ఏం లేదు. కానీ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది. మా అమ్మకి నాన్నకి బాగాలేదు. సరే మీ అమ్మకి మీ నాన్నకి ప్రాబ్లం ఉంది, పైసలు అడుగుతుర్రు, ఓకే. ఈయన నిజంగానే మిమ్మల్ని ఏమైనా చేసిండా? తమాషాలు చేయకుండా యాక్టింగ్ లో నీ షోలు అన్ని నడవాలి. చాలా మంది చెప్తాను చిన్న, నాకేం అవసరం అని చెప్పు. కాదమ్మా ఏడ్చినది మాత్రం అబద్ధం నిజమంటారా? ఇప్పుడు మా అబ్బాయి కదా, వాడికి చెప్పడానికి అవసరం నాకేంటి చిన్న? మీరు ఇలా అంటున్నారు. నిజంగా చేశాడు వాడు. నిజంగా మిస్బిహేవ్ చేసిండు మీతో? నిజంగా చేశాడు నాన్న. నువ్వు ఫొటోసే తీసింది అని అన్నావు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఆమె ఫొటోస్ తీసింది అని అన్నావు. ఏమన్నావు నాకు ఇక్కడికి వచ్చి? అన్నా నేను ఇట్లా పడుకొని ఉన్నా, షర్ట్ లేకుండా, ఆమె ఇట్లా నా పక్కన వచ్చేసి కొంగు తీసేసి జాకెట్లు తీసి ఫొటోస్ దింపింది అన్నా అన్నావు అని నువ్వు అన్నావు. ఆమెనేమో ఏడుస్తుంది. ఇప్పుడు నిజం చెప్పు, ఒప్పుకో. నీకు ఏం చెప్పినా స్టార్టింగ్ లోనే చెప్పినా. ఏమైనా తప్పు చేసినావా? నిజం చెప్పు. ఏమైనా తప్పు చేస్తే చెప్పు, ఇద్దరు సైడ్ మాట్లాడతా. నువ్వు నీ సైడ్ స్టోరీ చెప్పుకున్నావు, ఆమె సైడ్ కూడా వినాలే కదా. నువ్వేమైనా చేసినావు ఆమెకి? ఏం చేయలేదు. నిజంగా సీన్ వేరేలా ఉంటుంది. లేకుంటే తమ్ముడు సరే అర్థమవుతుందా? అర్థమైందా? ఏం అర్థమైంది? నిజం చెప్పు. ఈ ఫోన్ పట్టుకున్నాను మీకు చూపిస్తా. మీరు అక్కడేనా? నేను రాను. ఏంది ఫోటోస్ చూడను. నేను ఎందుకు చేస్తాను? ఆమె మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను ముందునే తేడా అన్న. ఎందుకు ఇది మాడుతుండ్రాడు. ఈ విషయం మాకు వచ్చినప్పుడు కూడా చెప్పలే కదా. ఆమె ఆడ బయట పెట్టాలని ఇలా చేశాను. ఇది ఏంది? అబ్బాయి ఉన్నాడు నీ పక్కన, ఆమె ముద్దు పెడుతున్నావేంద్రా నువ్వు?
నిజంగా తీరా తమ్ముడు నిజంగానే అన్న. నువ్వు ఏం చెప్పొచ్చినారా మా దగ్గరికి ఏంద్రుడు కాదు ఒక మాట ఎత్తురాజు చేసిండు ఒకటేసారి నాకు ఏం మాట్లాడాలో అర్థమైతలే బాయ్ మొగంతో ఉన్నాయి ఫొటోస్. ఏంటి చిన్నా? రే ఏంది? ఏంద్రా నాయనా నువ్వు ఏంది ఒక అబ్బాయి ఉన్నాడు, వేరే అబ్బాయి ఉన్నాడు, అంతో ముద్దు పెట్టుకుంటా 2-3 ఫోటోలు. నాయనా ఏందిరా ఏందిరా నాయనా నువ్వు నాకు చెప్పండి. అంటే నువ్వు నిజంగానే నిజంగానే నీకు అమ్మాయిలు ఇంట్రెస్ట్ లేదు, లేదన్నా, ఆమెను ఏం చేయలేవు నువ్వు. ఏం చేయలేదన్నా. మనోడు చూస్తావా అప్పటి నుంచే ఐడెంటిటీ బయట పెట్టలే మనోడు. ఈమె మాట మనం నమ్ముతున్నామేమో అని చెప్పేసి బయట పెడుతున్నాడు. మరి ముందు నుంచి ఎందుకు చెప్పుకోలే నువ్వు ఇదని చెప్పి? అదే నా ఆమెను బయట పెట్టాలని ఇలా చేశాను. అంటే నువ్వు నాకు అర్థమైతలే బాయ్. నిజంగా తీరానేనా నిజంగానే వీళ్ళు ఉన్నాయి ఫోటోలు నిజంగా ఏఐ చేసినావా? యారో చూడలేదు. నిజంగానే అన్న. మరి అదే అంత కలిసి బర్ణం చేసుకుంటారా మూడు స్టోరీ చెప్పలే కదా మనకి. ఆ స్టోరీ చెప్పలే నువ్వు, ఆ స్టోరీ చెప్పలే నువ్వు. అసలు అర్థమైంది నువ్వు అబ్బాయివేనా? లేదు బిన్న. అబ్బాయే కానీ ఆయన అబ్బాయి అంటే ఇంట్రెస్ట్. ఎందుకురా? ఎందుకు రికార్డ్ ఒక నిమిషం ఉండండి, నా ఫోన్ తీయండి. ఎందుకు కెమెరా ఎందుకు ఆన్ చేసినావు? అంటే వాడే ఒప్పుకున్నాడు కదా వాడు తేడా అని. ఇప్పుడు ఏం చేస్తుందని? ఇది నా డబ్బులు ఇచ్చేదాకా ఇది మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తాను. చాలా సేపు అవుతున్నది. మొత్తం ఒక్క నిమిషం ఉండండి, మీరు కూడా వానికి సపోర్ట్ వస్తే మీరు కూడా పొక్కలకి వెళ్తారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను చెప్తున్నా. వాడికి మీరు సపోర్ట్ చేశారంటే మీ వాడితో పాటు మీ ముగ్గురిని కూడా కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతా. కాదు ఇప్పుడు వాడితో నోటితో వాడు చెప్పిండు కదా. తేడా ఉన్నాడు నీతో ఎట్లా మిస్బిహేవ్ చేస్తాం? సరే నాతో ఏమి చేయలేడు వాడు. ఏం చేయలేడు ఒప్పుకుంటున్నావా? ఏం చేయలేడు అంటే ఫోటోలు నువ్వే తీసినావు కావాలి. ఫోటోస్ ఎట్లాంటి ఫోటో వాడు డబ్బులు అడుగుతూ ఇవ్వట్లేదు నాకు 10 లక్షలు ఇవ్వాలి కావాలని తీసాను. వాడు ఇప్పుడు వాడి నిజ స్వరూపం నాకు ఇప్పటి వరకు ఏం తెలియదు. మీరు ఫ్రెండ్స్ అని మీ ఫ్రెండ్స్ తో వాడు షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు నాకు తెలిసిపోయింది. వాడు డబ్బులు గిట్ట నాకు ఇటు ఇవ్వకపోతే ఇది ప్రూఫ్ ఉంది నాకు, ఎక్కడైనా అందరికి చూపిస్తాను నేను. ఇట్లా పెట్టి రికార్డ్ చేస్తుంది. నువ్వేం కళ్ళలో ముద్ద పెట్టుకున్నావా? చూడకుండా మాట్లాడే ముగ్గురు పోతారు ఇప్పుడు. నా 10 నీకు లక్షలు గమనించురా అని చెప్పేసి ఫోన్ అసలు చూడండి, మీరు నలుగురు పోతారు. నా డబ్బులు నాకు ఇప్పించకపోతే నలుగురు పోతారు. ఒక్క నిమిషం దగ్గర ఆ డబ్బులు నీయేనా? అసలు నాయమ్మా డబ్బులు నీ డబ్బులు నీ కావు. మనం పేరు మీద వాళ్ళ అమ్మ ఫిక్స్ డిపాజిట్ చిన్నప్పుడు మాట్లాడి డబ్బులు ఆమె అంటూ మాట్లాడు. సాధితే పైసలు అడుగుతా మనం. నాకు ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు వాడి డబ్బులు నా డబ్బులు ఏంటి చిన్న? మీరు కూడా తల్లిదండ్రులు ఇప్పుడు మీ అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తాను మిమ్మల్ని ప్రూఫ్ ఉంది నా దగ్గర. హాస్పిటల్ కి తీసుకెళ్తాను. మా అమ్మకి నాన్నకి సీరియస్ గా ఉంది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. అది మా స్టోరీ లేదు ఏం లేదు. ఏమన్నా చేసుకోండి, నేను ఇదైతే మొత్తం పబ్లిసిటీ చేస్తాను. కావాలని చెప్పి వాణి చెప్పకు, అర్థమైనా? డబ్బులు ఇప్పించండి. సరే ఇయ్యడు, డబ్బులు ఇవ్వడు, ₹1 ఇవ్వడు. ఏం చేస్తాడు? ఎందుకు ఇయ్యకపోతే ఇప్పటిదాకా ఫోటోలు వేరా, ఇప్పుడు వీడు ఇలాంటోడు అని మొత్తం అందరికి చెప్పాలి, అందరు చూసేలా చేస్తాను. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఆల్రెడీ మా ఫ్రెండ్ కి నేను చెప్పేసి వచ్చాను, మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని లొకేషన్ పెట్టి వచ్చాను. ఓకేనా? వస్తారు. కావాలంటే చూడండి, వాడితో పాటు మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. ఇక ఏమైనా చేసుకోండి. మీతో లేదు వాడికి మీరు సపోర్ట్ చేస్తారనుకోండి, మీరు ముగ్గురు బొక్కలకు పోతారు అంతే. మీరు ఏమైనా చేసుకోండి. నాకు డబ్బులు ఇప్పిస్తారా? ఓకే. ఇప్పుడు మీరు లాగేస్తారు కదా, అప్పుడే తీసేసాను వీడియో. మీరు డబ్బులు ఇప్పిస్తే ఓకే. డబ్బులు ఇప్పించాలి మొత్తం అందరికి నేను పబ్లిసిటీ చేస్తాను. మీరు అన్నదానికి ఓకే, డబ్బులు ఇప్పిస్తాము.
నాకు ఒక నిజం చెప్పు, నీకు డబ్బులు నేను ఇప్పిస్తా, ఓకేనా? నువ్వు డబ్బులు అబద్ధం ఏం కాదు, డబ్బులు తీసినాం, బ్యాంక్లో నుంచి తీసినాం, విత్డ్రా చేసినాము, మేమే ఉండే పక్కన రూమ్లో అల్మారీలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఏం టెన్షన్ తీసుకో. కానీ ఒక నిజం చెప్తే నీకు డబ్బులు అనేది ఇస్తావు. ఇప్పుడు డబ్బులు మీకు కావు కదా, మేము కావు డబ్బులు, నీవి కాదు కదా డబ్బులు నావెందుకు కావు? నావి మీ అక్క ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పేరు మీద నువ్వు సంపాదించిన పైసలు కాదు అది. ఇప్పుడు ముందెందుకు అట్లా చెప్పినావు? సరే మా అక్క బతుకుంటే వాడికి ఇప్పుడు మీ మా అక్కతో వదిలేసేయండి, వాడిని అడగాలంటే సమాధానం చెప్పు. అడిగినాను సమాధానం చెప్పు నువ్వు. ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం అక్క. ఏంటంటే ఇప్పుడు డబ్బులు 10 లక్షలు ఉన్నాయి, అవి అయినాయి కదా, ఆయన పేరు మీద డిపాజిట్ పెట్టింది మా అక్క. మరి నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వేం చెప్తున్నావు? నువ్వు నేను కష్టపడ్డా అవన్నీ ఫేక్ అంతే కదా, అన్నీ అబద్ధాలే కదా. అవన్నీ ఫేక్ మాటలే. ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నప్పుడు వాడు ఇయ్యనప్పుడు నేను ఏం చేయాలి? ఆహా. ఏం చేయాలి? ఓకే. అందుకే అడిగినవన్నీ, కానీ వాడు ఇయ్యట్లేదు. ఇంకోటి ఇప్పుడు మా అమ్మకు బాగలేదు అన్నప్పుడు మా అక్క బ్రతికుంటే మా అక్క చూసుకునేది కదా మా అమ్మని మా నాన్నని. నాకు అవసరం ఉండి వానికి డబ్బులు ఇయ్యురా అని అడిగితే నోరారా చాలా సార్లు అడిగాను, వాడు డబ్బులు ఇయ్యలేదు నాకు, అందుకే ఇలా చేశాను. నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. ఇప్పుడు మీరే కావాలని సీన్ క్రియేట్ చేసారు, వాడు పక్కన పడుకొని మీరే కొంగు తీసి మీరే ఫోటోలు దిగి చేసారు. నిజమేనా? ఇది కూడా నిజమే కదా, నిజం చెప్పండి. నిజమేనా? నిజం చెప్తే పైసలు వస్తాయి కదా, నిజం చెప్తే పైసలు ఇస్తాం. డబ్బులు ఇవ్వనంటే అలా చేశాను. మీరే చేసారు. ఏం చేయలే. అడు డబ్బులు ఇవ్వనంటే అలా చేశాను. డబ్బులు ఇవ్వాలంటే ఇప్పుడు ఒప్పుకుండు కదా. మనోడు ఏం చేయలేడు, మనోడు అర్థమైపోయింది. అబ్బాయిలు అంటే ఇష్టం మనోనికి. మనోడు ఫోటోలు చూపించిండు, అలా వేరే అబ్బాయితోని మనోడు ముద్దులు పెట్టుకునే ఫోటోలు ఉన్నాయి, వేరే ఉన్నాయి. అన్ని మనం నిజం తీయాలనిపిస్తలే బ్రో. నువ్వు ఏది ఉన్నావు అదే నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, నీ లైఫ్ అది, నీ ఇష్టం అది. నాకు స్టార్టింగ్ డౌట్ వచ్చింది అసలు, కాల్ చూపేటప్పుడు చెయ్యేసి కూడా మాట్లాడాను. చలో పోనీ వదిలేసే లైట్, ఆయన లైఫ్ అయితే లైట్ కానీ. సరే నేను కూడా వదిలేస్తాను వాడిని, వాడి బతికేదో వాడు బతకనివ్వండి, నాకు డబ్బులు ఇప్పించండి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే అమ్మా, నాకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, నాకు డబ్బులు ఇప్పించండి అంతే. డబ్బులు ఇప్పుడు వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అమ్మ ఉంటే చూసుకునేది, వాళ్ళ అమ్మ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మకి మీ అమ్మ నాన్న మీద అంత ఫిగరే ఉంటే మీ అమ్మ నాన్న పేరు మీద కూడా కొన్ని డబ్బులు వేసిపోయేది. వాళ్ళు ఎట్లాగో ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళని నువ్వు చూసుకోవడానికి ఉన్నావు, ఇంకా మీకు ఎవరు మీకు అన్న తమ్ముళ్ళు ఉన్నారంట కదా, వాళ్ళు చూసుకునేటోళ్ళు ఉన్నారని వాళ్ళ మీద ఏం పైసలు ఇవ్వకుండా పోయింది. ఇలా నాన్న లేడా ఇప్పుడు? వాళ్ళ నాన్న రీసెంట్ గా చనిపోయింది. ఇప్పుడు ఈ నాన్న, వాళ్ళ నాన్న చనిపోయింది. వీళ్ళ అమ్మ ఈయన ఫ్యూచర్ గురించి ఆలోచించి 10 లక్షలు ఈయన దాంట్లో వేసిపోయింది. అంటే అవి అయినాయే అవుతాయి, మీవి మీ అమ్మ నాన్నవి ఎప్పటికీ కావు. కొడుకు ఫ్యూచర్ కోసం వేసింది కాబట్టి కొడుకువే. కానీ ఇప్పుడు మా అక్క కూడా బ్రతికుంటే మా అమ్మ నాన్నని చూసుకున్నది కదా. అక్క బతుకున్నప్పుడు ఆలోచిద్దాం, అది ఇప్పుడు లేదు కదా. నేను ఇప్పుడు మా అమ్మ నాన్నని ఎంత నాకు అవసరం ఉండి నేను వాటి డబ్బులు అడుగుతున్నా. వీళ్ళకి అవసరం ఉంటాయి, వాళ్ళకి అవసరం ఉంటాయి డబ్బులు. ఇప్పుడు మా అమ్మ నాన్నని నేను చూసుకుంటున్నాను, నేను కూడా వీళ్ళని పోషించాను చిన్నప్పుడు. పైసలు అడుగుతున్నాను. లేదు 10 లక్షల కంటే ఎక్కువైతే అండి పోషిస్తే, 10 లక్షల కంటే ఇప్పుడు బాగాలేదు నేను 10 లక్షలు అడుగుతున్నాను బండి. ఒక మాట, నువ్వు పోషిస్తున్నావు అంటే నువ్వు 10 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోషించావు? అలా ఏం పోషించలేదు, ప్రేమతోనే పోషించినావు. మీ అక్క కొడుకు అంటే నీ కొడుకనే పోషించినావు కదా. ఇంత పెద్దగా చేసింది నేను చిన్నప్పటి నుంచి తీసుకొని ఇంత పెద్దగా చేసింది. మరి ఇప్పుడు అవన్నిటికీ కలిపి పైసలు అడుగుతున్నాను. మా అక్క బ్రతికుంటే ఇన్ని క్వశ్చన్ లేకుండే కదా నాకు, మనమ్మనే కదా అని మా అక్క ఇస్తుండే కదండి నాకు. కొడుకు పైసలు తీసి ఇయ్యదు కదా ఆమె. ఇప్పుడు కొడుకు పైసలు ఇప్పుడు మా అక్కకు కూడా వాళ్ళకు కూడా మా అక్కకు కూడా తల్లిదండ్రులే కదా. పెట్టుకుందాం అనుకుంటుండు, పైసలు ఇది ఇస్తాడు, ఏం చేస్తాడు? మరి ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, నేనేం చేయాలి? మీరు ఏమైనా చేసుకోండి, మామూలు జోలికి రాకు. పైసలు ఇయ్యాడు, ఏం చేసుకో. 1 రూపాయి ఏం చేసుకుంటావు డబ్బులు లేవు గిప్పులు లేవు అన్నారనుకోండి, మీ నలుగురికి మొత్తం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మీ నలుగురిని పోలీస్ స్టేషన్ ఇప్పుడే పిఎస్కి వెళ్తున్నాను నేను. ఏం చేస్తారో చేయండి. ఎందుకు అడ్డం వస్తున్నావు? పక్కకి విషయం చెప్తాను. మీరు నలుగురు మీరు నన్ను రూమ్ లో వేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తారు. డబ్బులు ఇస్తలేరు కదా, మరి మీరు డబ్బులు అడిగితే కూడా ఇస్తలేరు. నన్నే మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు డోర్ వేశారు.
కూడా వేసినాం. డోర్ కూడా వేసారు మీరు నలుగురు కలిసి డోర్ వేసారు. వాటి కాకుండా నన్ను ఏం చేద్దాం అనుకున్నారు మీరు? చేతులు ఏమైనా వేసినామా? వేయలేరు వేయలేరు, చేతులు వేయలేరు, ఏం వేయలేరు. మంచోళ్ళే అనుకున్నాను నేను కూడా. ఇప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇస్తానంటే అట్టెందుకు వస్తున్నావు నువ్వు? ఓకే సరే, కంప్లైంట్ ఇస్తావు కదా? ఇస్తాను నేను. సరే, కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తాను. మీ నలుగురు ఓకే 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 అంతా కూడా రికార్డ్ రికార్డ్ అయ్యి మేము కూడా ఇస్తాం. మేము కూడా ఆడేస్తాం ఆడ సిగరెట్ కెమెరా కనిపిస్తుందా? చూడు 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 ఇగో ఇక్కడ ఇక్కడ. అరే ఏం యాక్టింగ్ రా. ఇట్రా బ్రో, ఇట్రా చూడు. యాక్టింగ్ చేస్తుంది. ఎందుకురా సీసీ కెమెరా అవన్నీ అవసరమారా? ఏం చేస్తున్నావురా నువ్వు? నేను పెట్టాలని ఇలా చేస్తాను. గట్టి గట్టిగా మాట్లాడింది. ఇప్పుడు పిఎస్ లో కంప్లీట్ తెచ్చుకోపో. లేచినా నేను వాడిని నేను మంచిగా సాగుతాను, నేను మంచిగా చూసుకుంటాను. పిఎస్ లో కంప్లీట్ వాడు నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, మా అబ్బాయిని మంచిగా చూసుకుంటాను. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? మేము ఎవరు అనుకుంటున్నావు మేము? ఇక నువ్వు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. ఇందులో నీ వాయిస్ కూడా రికార్డ్ అయింది. అర్థమవుతుందా? తమాషా మాతోనే. జరుగు. నాకు ఒకవేళ మనోడు ఆ ఫోటోలు చూపించకపోతే మనోడు తేడా అని మీరు చేసే యాక్టింగ్ కి నిజంగానే మా వాడు మీతో మిస్బిహేవ్ చేసిన నమ్మేస్తుంటే నేనైతే మస్తు కొడతా అండి చెప్తున్నా. నాకు పిచ్చి లేపించారు అనుకో మీరు పాపం ఆయన్ని అమాయకుని చేసి 10 లక్షలు తీసుకుందామని చెప్పి స్కెచ్ చేసి పిఎస్కి పోదాం. ఇప్పుడు అటు 10 లక్షలు కావాలి. ఇప్పుడు డబ్బులు వద్దు ఏమొద్దు, వాడిని పంపించండి, మంచిగా చూసుకుంటాను. వీడియో డిలీట్ చేయండి. ఒకవేళ మా వాడిని పంపించిన దాని తర్వాత మళ్ళీ అట్లానే చేయండి. ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయండి. ఆమె ఫోన్లో నీ ఫోన్లో వీడియో డిలీట్ పాస్వర్డ్ లాక్ దిగు. ఈ విషయం ఏంటన్నా బయట పడ్డదు వాడు ఇట్లా అంటే నీ వీడియోలు అన్ని రీసెంట్ రిలేటెడ్ కూడా చేయి. రీసెంట్ రిలేటెడ్ కూడా చేయి. రీసెంట్ డన్. ఇప్పుడు ఏందమ్మా? ఇప్పుడు మావాడు తేడా అని చెప్పి బయట చెప్తావా? నువ్వు మావాడు తేడా అని చెప్తే నువ్వు తేడా అని బయట పడతావు. మీ మీద అంతా తీసుకొని పోయి యూట్యూబ్ లో పెడతాం. అర్థం? మంచిగా మావాడిని చూసుకుంటే మంచిది. 10 లక్షలు లేవు, 1 రూపాయి లేవు. మీ అమ్మకి మీ నాన్నకి మంచిగా లేదంటే అది నీ హెడ్ఏక్, నీ అన్నదమ్ముల హెడ్ఏక్. అది స్టోరీ కాదు, నిజమే అది. కానీ నేను అది ఎట్లనన్నా చేసుకుంటాను. మా అమ్మ నాన్నను నేను చూసుకుంటాను. దానికి ఎన్ని పైసలు అవుతున్నాయి? దానికి ఇక ఎన్నైనా కానివ్వండి, వాడు ఇయ్యనంటుండు కదా, నేను ఏం చేసుకోవాలి. ఇవ్వాల్సిన అవసరమే లేదు అసలు. ఇయ్యకున్నా సరే ఇయ్యడు కూడా. వీడియో డిలీట్ చేయండి ఫస్ట్. కానీ మీరు అర్థమవుతుందా? ఆయన ఏదో ఆయన ఫ్యూచర్ ఆలోచించి వాళ్ళు అమ్మేసింది. అదే 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 మీరు మళ్ళీ మా వాడిని బ్లాక్మెయిల్ చేయడము, మళ్ళీ మా వాడి మీద ఏదైనా నింద వేయడం అట్లాంటివి చేసారు అనుకో అస్సలు మంచిగా ఉండదు. నేను డిలీట్ చేస్తాను. నేను డిలీట్ చేసేస్తాను. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నేను మా వాడిని పంపిస్తాను, నైట్ మీ ఇంటికి పంపించేస్తా. వాటితో ఎటువంటి తేడా ఏం బిహేవ్ చేసినా కానీ సరే మేము వీడియో మొత్తం బయట పెడతాం. నువ్వు వాడి గురించి నువ్వు వాడు తేడా అని చెప్పి నువ్వు బయట చెప్పినా మంచిగా ఉండదు. అర్థమవుతుందా? వెళ్ళొచ్చు. ఇంకా మరి తీసుకోవరా? పిచ్చే దగ్గర కాదు బ్రో. నాకు ఎందుకు నువ్వు ముందే ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. ఫోటో చూపియంగానే నేను అనుకున్నా ఫస్ట్. తర్వాత 2-3 ఫొటోస్ చూస్తే ఎవరా అబ్బాయి, ఎవరు ఆపోజిట్ వాడు? ఎవడు? నా బాయ్ ఫ్రెండ్ అన్న. నిజంగానే అబ్బాయిలు అంటే ఇష్టం అని? ఇష్టమే అన్న, చిన్నప్పటి నుండి అయితే ఇష్టం అన్న. మరి ఎందుకు చెప్పలేదు బ్రో? మాకెందుకు చెప్పలేదు ఆ స్టోరీను?
చెప్పాలంటే ఆడ బయట పడాలి కదన్నా మా పిన్ని, బయట పెట్టాలి కదా మా పిన్ని, అందుకే చెప్పలేదన్నా. అంటే మేము ఏడా ఆమె నమ్ముతామని చెప్పి బయట పెట్టినాం. మేము ఏరా ఆమె నమ్మేస్తాం, నమ్మిస్తారో డబ్బులు ఇప్పిస్తారేమో అని చెప్పలేదన్నా. ఎంత ఏమి ఇప్పియం బ్రో, మేము డబ్బులు ఏమి ఇప్పియం, నీ దిక్కు న్యాయం ఉన్నంత చేసి ఎంత నమ్ముతాం అనుకున్నాం బ్రో. నేను సరే సేఫ్టీగా సరే ఇగో ఆ డబ్బులు అయితే తీయకు, నీ దగ్గరనే పెట్టుకో. ఎవడు ఏమొచ్చి అడిగినా కానీ సరే నాకు ఒక్కసారి ఫోన్ చేయి అంతే. నా నంబర్ అన్నా నరేష్ నంబర్ కన్నా ఫోన్ చేయి. నీ ఇష్టం, నువ్వు అబ్బాయితో నుండు అమ్మాయితో నుండు, నీ లైఫ్ నీ ఇష్టం సరేనా. కానీ జాగ్రత్తగా ఉండు, ఇంటికి వెళ్ళు. ఆమె నిన్ను ఏం బ్లాక్మెయిల్ చేయదు, చేసిందంటే వీడియో తీసుకొని పోయి మొత్తం యూట్యూబ్లో పెట్టి పాడదు. ఇంకా సరే అర్థమవుతుందా? సరేనా, వెళ్ళు వెళ్ళు. సరే. అరే నేను ప్లీజ్ అన్న ఫోటోస్ అయితే కనిపించకుండా చేయన్నా ప్లీజ్. నీ ఫొటోస్ నువ్వు నాకు మాత్రమే చూపించినావు, నీ ఫొటోస్ ఏం కనిపించదు, నీ ఫేస్ కూడా కనిపించదు. నువ్వు టెన్షన్ పడకు, వెళ్ళిపో. మనోడు స్టార్టింగ్లో పక్క జరుగు స్టార్టింగ్లో నాతో మాట్లాడుకుంటా ఇట్లా చేయేసి నేను ఇట్లా నేను ఏమనుకున్నా అంటే పోనీలే టెన్షన్లో భయపడుకుంటుంది తర్వాత. మామూలు కాలు ఇట్లా తల్లి మామూలు ఇట్లా పెడితే చదువుతాయి. అది ఇట్లా అంటుంటే అంటే ఇండైరెక్ట్ గా చెప్పుకుందామని చూస్తున్నాడా అన్నట్టు నాకు అనిపించింది. నేను పరేషాన్ రా ఫోటో చూసి. మనోడు సైడ్ బట్టలు లేకుండా ఫోటో అందుకనే బంద్ చేసింది. ఆ అబ్బాయి వేరే అబ్బాయితో మరానైనా ఏం ట్విస్ట్ రా ఇది. మనోడు ఏం భయపడ్డాడు అంటే అప్పటిదాకా ఎందుకు చెప్పుకోలేదంటే నమ్మేస్తామేమో అని చెప్పి ఆమె ఏడిచేసరికి నేను సీరియస్గా అడిగినాగా, తమాషాలు చేస్తున్నావు ఆరా నిజం చెప్పురా అది అని అనేసరికి మనోడు భయపడి అన్న నేను తిగడా అన్న అని చెప్పి చెప్పేసి తర్వాత ఆమె కూడా చెప్పింది ఏం చేయలేడని. ఆమె కూడా ఎంత కిలాడి ఉంది బాయ్. అమ్మారా నాయన ఇంద్రా నాయన ఈ కేసు నెత్తి ఖరాబ్ అయిపోయింది. సో గాయస్ చూసిరు కదా, మీకు ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే నెత్తి తిరిగిపోయింది నాకు ఇది చూసేసరికి. సో ఇట్లా ఉన్నాయి ఇంకా కొంతమంది బయట పడరు, వాళ్ళు సీక్రెట్గా ఉంటారు, వాళ్ళు లైక్ అది వాళ్ళు తేడా అని చెప్పేసి సీక్రెట్గా ఉంటారు. సో ఈయన కూడా సీక్రెట్గానే ఉండు. సో ఇక సిచ్యువేషన్ వచ్చేసరికి ఇంకా చెప్పేసి మేము ఎక్కడ ఆమె నమ్మేస్తామో అని. సో ఇది పరిస్థితి. సో న్యాయంగా చూసుకుంటే అసలు ఆ పైసలు అయినా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆయన కోసం పెట్టింది, ఆయన ఫ్యూచర్ కోసం ఆలోచించి పెట్టింది కాబట్టి ఎవరికి రైట్ లేదు. ఎవరికి అసలు రైటే లేదు, వాళ్ళ కొడుకు మీద పెట్టిన పైసలు వేరే వాళ్ళు తీసుకునే రైటే లేదు. సో ఏమున్నా కానీ సరే ఆ పైసా మీద రైట్ అనేది ఆ అబ్బాయికి మాత్రమే ఉంది. సో ఇది పరిస్థితి. సో ఈ వీడియో చూసినాక మీకు ఎట్లా అనిపించింది అనేది ఆ అబ్బాయి మీద వాళ్ళ పిన్ని మీద ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.